హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వారాహి కంప్యూటర్ వర్క్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు వచ్చేసి మనమైతే కొన్ని అయితే పెళ్లి ఆర్డర్స్ అయితే వచ్చినాయి అనమాట. అన్ని కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే వీడియోస్ చూపించేస్తాను. బ్లౌజెస్ ట్యాజిల్ అయితే వేసాం అనమాట, అవి కూడా చూపించేస్తాను. మన దగ్గర ఈ ట్యాజిల్ అనేది ఫుల్ ఫేమస్ అనమాట. మంచి బడ్జెట్ లో వేస్తాము. శారీ కలర్స్ చూడండి ఎంత బాగుందో. ఈ పింక్ అండ్ గ్రీన్ చాలా బాగుంది కాంబినేషన్. ట్యాజిల్ కూడా చాలా బాగా వచ్చింది. శారీ పట్టు శారీ అండి, పెళ్లి కూతురుది మెయిన్ శారీ అనమాట. ఇది ట్యాజిల్ ఇలా అయితే వచ్చింది అనమాట. ఇలాంటి డిజైన్స్ మీరు కూడా వేయించుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ట్యాజిల్స్ అయితే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వేస్తాము. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి మగ్గం డిజైన్, ఆల్ ఓవర్ డిజైన్. ఇక్కడైతే మనమైతే ఎక్కడ కూడా జర్దోజీ అయితే యూజ్ చేయలేదు. మొత్తం కర్దానా బిట్ చెల్లా వర్క్ తోటి అయితే వేసాము. పర్ల్స్ అండ్ జర్దోజీ. శారీ బ్లౌజ్ కలర్ కూడా మనం కర్దానా అయితే యూజ్ చేసాము. ఇది చూడండి థ్రెడ్ ఎంత ఎంబోజడింగ్ ఉందో, చాలా చాలా బాగుంది. మనం కొంచెం హ్యాండ్స్ దగ్గరనైతే మనమైతే కస్టమైజేషన్ అయితే చేపించామన్నమాట. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి నార్మల్ కట్ వర్క్ వస్తుంది. ఇక్కడ మనమైతే టెంపుల్ కట్ వర్క్ అయితే ఇచ్చాము. కొంచెం అయితే కస్టమర్ అయితే సజెషన్ మేరకు అయితే మనమైతే చేంజ్ చేసాం అనమాట. ఇక్కడ కూడా మనం శారీ కలర్ బీడ్సే యూజ్ చేసాము. ఫ్రంట్ నెక్ కూడా నార్మల్గా మనకి ప్రిన్సెస్ కట్ ఇక్కడ వచ్చింది. ఈ బ్లౌజ్కి ట్యాజిల్స్ మగ్గం వేయించేసినాం. ఇది ఫస్ట్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకైతే పింక్ కలర్ ఆరెంజ్ కలర్ అండి. శారీ పట్టు శారీ. ఇది కూడా మనం ఈ శారీకి పట్టు క్లాత్ పట్టు తీసుకొని డిజైన్ అయితే వేసాము. వీటికి స్టార్టింగ్ ప్రైస్లో వేయమన్నారు ట్యాజిల్, అందుకోసమని ఒక చిన్న రోజ్ ఫ్లవర్ బీడ్ ఇచ్చి మనమైతే ఇదైతే వేసామన్నమాట. చూడండి ఎంత బాగుంటుందో, ఇవైతే చాలా బాగుంటుంది. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ చేసాము. ఇలా కట్ వర్క్ వస్తుంది. ఇలా కట్ వర్క్ వచ్చేసి వర్క్ అయితే మనం శారీలో ఉన్న కలర్సే యూజ్ చేసాము. ఇంకా రిమైనింగ్ ఏ కలర్ అయితే యూజ్ చేయలేదు అనమాట. ఇవి పెళ్లి శారీస్ కదా, బాగోవని చెప్పేసి మనం ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ కట్ వర్క్, ఆల్ ఓవర్ డిజైన్, బుటీస్ కూడా పెద్ద బుటీస్ అయితే వేసాము. హ్యాండ్స్కి వచ్చేసి ప్రతి బ్లౌజ్ కూడా హ్యాంగింగ్స్ అయితే యూజ్ చేసాం పెళ్లి కూతురికి. ఇక్కడ బీడ్స్ హ్యాంగింగ్స్ వేసేసి ఇక్కడ స్టోన్ వర్క్ కూడా చూడొచ్చు ఎంత బాగా ఇచ్చామనేది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. ఫ్రంట్ నెక్ ఇలా వచ్చేసి ప్రతి దానికి కూడా ట్యాజిల్ ఇచ్చాం. ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉండింది అనేది కామెంట్ చేయండి. సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. థర్డ్ మెంతి గ్రీన్ అండి, డార్క్ మెంతి గ్రీన్ కి బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది. ఇది కూడా స్టార్టింగ్ ప్రైస్ లోనే బుట్టీస్ అయితే వేయమన్నారు. ఒక చిన్న బాల్ ఇచ్చేసి మనమైతే ఇలా వేసాం. ట్యాజిల్ వచ్చేసి ఇలా ఉన్నింది. ఈ ఇలా సింపుల్ గా ఎంచుకున్నారు. మనమైతే ఇక్కడ క్లాత్ వచ్చేసి పట్టు క్లాత్ బాడీకి వేసాము. బాడీకి వచ్చేసి పట్టు క్లాత్ వేసేసి ఇక్కడ స్టోన్ వర్క్ కూడా చూడొచ్చు ఎంత నీట్ గా ఇచ్చామనేది. సింపుల్ డిజైన్ అయినా సరే స్టోన్ వర్క్ చేస్తే కొంచెం మగ్గం లుక్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం శారీకి పట్టు క్లాత్ తీసుకొని శారీలో వచ్చిన బార్డర్ అయితే హెవీగా ఉందని చెప్పేసి ఇక్కడ వేసాము. ఇక్కడ ప్లెయిన్ క్లాత్ మీద మనం వర్క్ చేసి ఇక్కడ జాయింటింగ్ అయితే చేసామన్నమాట. చూడొచ్చు మీరు, జాయింటింగ్ కూడా పర్ఫెక్ట్ గా తెలియకుండానే మనం ఇందులో నుంచే వేసినట్టుగా కనిపిస్తుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలాగా. ఈ బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్, మనం డోరీ అయితే ఎంత కూడా వద్దు అని చెప్పేసి అన్నారు. థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది. ఇలా మనం బ్లౌజ్ ఇంకో శారీ వచ్చేసి మనకి పింక్ కలర్, మెరూన్ పింక్ అండ్ గోల్డ్ కలర్ శారీకి కూడా బుట్ట వచ్చేసి చిన్న బుట్ట ఇచ్చి ఇక్కడ ట్యాజిల్ అయితే వేసాము. సింపుల్ గా ఇలాగైతే వచ్చింది. చాలా సింపుల్ వర్క్స్ వేయమన్నారు, అలానే ఎలిగెంట్ గా నీట్ గా కావాలన్నారు అనమాట. అందుకోసమని వాళ్ళు తీసుకున్న సింపుల్ డిజైన్స్ కూడా మనమైతే ఇంత హైలైట్ చేసాము. ఈ డిజైన్ కూడా కట్ వర్క్ వస్తుంది. కట్ వర్క్ వచ్చేసి స్టోన్ వర్క్ అయితే చేసాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా సింపుల్ గా ఓన్లీ నెక్ లైన్ కావాలన్నారు. ఇక్కడ కూడా అంతే. ఇది శారీలో బ్లౌజ్ కి వేసాము. మనమైతే శారీలో బ్లౌజ్ కి వేసేసి ఇక్కడైతే మనము డిజైన్ వచ్చేసి ఇలా పెట్టేసాం. హ్యాండ్స్ కి బార్డర్ వచ్చింది, డిజైన్ వచ్చింది. ఇది బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి శారీ వచ్చేసి ఇదైతే సెల్ఫ్ కలర్. శారీ కలర్ అయితే ఎంత బాగుంది చూడండి, పట్టులో అయితే వచ్చింది. మనం ఇక్కడ ట్యాజిల్ కి యూజ్ చేసింది శారీ కలర్ అండ్ సిల్వర్ కలర్ తో అయితే ట్యాజిల్ అయితే వేసాము. ఇందులో వచ్చిన బ్లౌజ్ పీస్ మీద మనమైతే వర్క్ చేసాము. మొత్తం శారీ కూడా ఇలా ఉండిద్ది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా కొంచెం కాంట్రాస్ట్ తీసుకుంటే మనకి డిఫరెన్స్ తెలిసేది. కానీ ఇప్పుడు ఇలాంటి శారీస్కి సెల్ఫే బాగుంటాయి కదా. మనం సెల్ఫ్ డిజైన్ అయినా సరే కూడా ఎంత ఎలిగెంట్గా అయ్యింది చూడండి. డిజైన్ చూడొచ్చు మీరు ఎంత నీట్గా కనిపిస్తుంది అనేది. మనం ఇదైతే పట్టు క్లాత్ తీసుకొని అయితే వేసాము. ఈ శారీకి మనమైతే కింద ట్యాజిల్స్, ఈ డిజైన్ చాలా బాగుంటుంది. హ్యాండ్స్ అయితే ఫుల్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇక్కడ చాలా బాగా కనిపిస్తాయి వేసుకున్న తర్వాత. ఇలా కోన్ షేప్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా సేమ్ కలర్తో అయితే బీడ్స్ అయితే వేసాము. ట్యాజిల్ వచ్చేసి మనం శారీలో డిజైన్ అయితే తీసుకొని డిజైన్కున్న డిజైన్ తీసుకొని ట్యాజిల్ అయితే వేసాము. ఈ బ్లౌజ్ మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో, ఇలా సెల్ఫ్. నెక్స్ట్ శారీ వచ్చేసి మొత్తం కూడా పట్టు శారీస్ చాలా బాగున్నాయి. శారీస్ కూడా
ఈ ఈ కలర్ వచ్చేసి గ్రీన్ షేడ్లో ఉంది, కొంచెం డార్క్ గ్రీన్లో బ్లూ మిక్స్ అయితే వచ్చిన కలర్ అనమాట. మంచి పర్పుల్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. మనం ట్యాజిల్ కూడా ఇంత సింపుల్గా నీట్గా వేసాము. ఈ శారీకి వచ్చేసి మనం అయితే ఇంత బ్రైడల్గా అయితే బ్లౌజ్ చేసాం. చూడండి ఈ శారీ బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట. ఎక్కడ కూడా గ్యాప్ లేదు. పెళ్లి కూతురు బ్లౌజ్, ఇది బ్రైడల్ బ్లౌజ్. చాలా చాలా అసలు ఎంత బాగుంది చూడండి. మొత్తం కూడా మనం ఇక్కడ శారీ కలర్ అండ్ జరీ యూజ్ చేసి స్టోన్ వర్క్ చూడొచ్చు ఎంత ఇచ్చామనేది. చాలా నీట్గా వచ్చింది, ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే వర్క్ అయితే వచ్చేసింది అనమాట. హ్యాండ్ కూడా ఎంత బ్రైడల్గా ఉంది చూడండి. అసలు చాలా చాలా బాగుంది. అలా అని చెప్పి స్టిఫ్గా అయితే ఏం లేదు, చాలా నీట్గా ఉంది. వెయిట్ అయితే ఉంది కొంచెం. ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా కట్ వర్క్కి హ్యాంగింగ్స్ ఇచ్చేసాము. ఇక్కడ కట్ వర్క్ వచ్చింది, ఇక్కడ ఈ బార్డర్ వచ్చేసి ఇక్కడ అంతా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందనమాట. ఈ బ్లౌజ్కి మనమైతే కొంచెం డిఫరెంట్గా ఇవైతే ఇలా చేసామన్నమాట. బంచెస్ లాగా అయితే చేసాము. ఇవి 2 ఇచ్చేసి ఇలాగైతే హ్యాంగింగ్స్ అయితే చేసాము. చాలా నచ్చింది. ఇంకా కస్టమర్ ఫీడ్ అయితే షోల్డర్ ఉందో అంత షోల్డర్ అయితే వచ్చేసింది అనమాట. ఇది బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఈ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. ఈ గ్రీన్ కలర్ మీద వర్క్ చాలా చాలా బాగుంది. మంచి ప్రైస్ అండి, బడ్జెట్ ప్రైస్. మనకు దివాళీ వస్తుంది కదా, దివాళీ ఆఫర్లో కూడా బ్లౌజెస్ అయితే మంచి వర్క్స్ అయితే వేస్తున్నాం అన్నమాట. డిజైన్ చాలా బాగుంది. ఇది శారీలో వచ్చిన క్లాత్ మీదనే వేసాము. ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇక్కడ కింద మనం ప్లెయిన్ క్లాత్ మీద వేసి ఇక్కడైతే జాయింట్ చేసిన. చూడండి ఎంత బాగుందో. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలాగుంది. ఇవ్వండి డిజైన్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా? మంచిగా ఉంటే మీకు కూడా కావాలి అనుకుంటే, మీరు వేయించుకోవాలి అనుకుంటే మన వారాహి డిజైనర్ బొటిక్ని విజిట్ అవ్వండి. మన షాప్ అడ్రస్ వచ్చేసి వారాహి డిజైనర్ బొటిక్, రోడ్ నెంబర్ 5, PGR ఎన్క్లేవ్, మాధవపూర్ హిల్స్. అలానే కొరియర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎక్కడికైనా సరే మేమైతే డిజైన్స్ వర్క్ చేసి కస్టమైజేషన్ చేసి స్టిచ్చింగ్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తాం. అలానే ఎంక్వైరీస్ అయితే మాకైతే సేల్ చేస్తారా అని వస్తున్నాయి. లేదండి మేము బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసి అయితే సేల్ చేయము. మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ మీద కావాలి అనుకుంటే ఆ డిజైన్ని మేమైతే వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి అప్పుడైతే కొరియర్ చేస్తాం. ఇక్కడ ఉన్న బ్లౌజెస్ అయితే సేల్ చేయం. ఇవన్నీ కూడా కస్టమర్స్ అన్నమాట. మనం అలానే మా షాప్కి వచ్చి కూడా మీరు డిజైన్స్ అయితే వేయించుకోవచ్చు. మంచి దివాళీ ఆఫర్స్ అయితే చాలా చాలా రన్ అవుతున్నాయి. చాలా బెస్ట్ ప్రైస్లో అయితే ఇస్తున్నాం కొత్త కొత్త డిజైన్స్. ఇవి ఎలా అనిపించినాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.